పేరు చంద్రశేఖర్ అండి. మచిలీపట్నం. నేను ఛానల్‌లోకి 2018 జనవరిలో కేవీఆర్ పార్క్‌లో క్లాసెస్ కండక్ట్ చేస్తే రావటం జరిగింది. అసలు మొట్టమొదటి రోజు నేను ధ్యానానికి మా కుటుంబ సభ్యులతోటి వచ్చి వాళ్ళు యాక్చువల్‌గా చెప్పే వైపు కూర్చున్నారు. నేను రివర్స్ డైరెక్షన్‌లో కూర్చొని ఆ క్లాస్ విన్నానండి. మరుసటి రోజు నుంచి నేను రెగ్యులర్‌గా వాళ్ళతోటి పాటు సమంగా ఆ క్లాస్ మొత్తం వింటూ ఆ అనుభవాలన్నీ దాని శక్తి అనేటువంటిది ఎలా పొందగలం, ఆ విశ్వశక్తి అనేటువంటిది ఎలా మనకి లోపలికి ఎంటర్ అవుతుంది, ఈ విషయాలన్నీ వాళ్ళు సెషన్స్ ద్వారా మాస్టర్స్ ప్రతిరోజు క్లాస్ కండక్ట్ చేసినప్పుడు గంటన్నర సేపు క్లాస్ కండక్ట్ చేసి ఒక అరగంట సేపు ధ్యాన అనుభవాలు పంచుకోమనేవాళ్ళు. ఏవేవి మీకు ధ్యానంలో అనుభవాలు వచ్చినాయి ఏంది అని. ధ్యానంలో అనుభవం ఏంటంటే మొట్టమొదటిగా ఆ యొక్క శక్తిని గుర్తించడం, ఆ యొక్క ప్రకంపనలు ఈ శరీరంలో అవి ఎలా ప్రభావితం చేస్తాయి, ఇదంతా వెంటనే తెలుసుకుంటాం, గుర్తించడం తెలిసేదండి. ప్లస్ ఏంటంటే వాళ్ళతోటి విడిగా కూడా మనం ఇంటికి వెళ్ళిన తర్వాత ధ్యానం చేస్తున్నప్పుడు ఏం జరుగుతున్నది అని కూడా వాళ్ళతోటి ఫోన్లో మాట్లాడితే వాళ్ళు కూడా మీరు మంచి కొత్తగా బాగా చేస్తున్నారు, ఇంకా బాగా చేయాలని చెప్పి ప్రోత్సాహం ఇచ్చేవాళ్ళు. తర్వాత ఏమైందంటే ఇక్కడ మాకు సముద్ర తీరంలో ఆత్మసాగర్ పిరమిడ్ అనేది ఒకటి ఉంది యాక్చువల్గా. అక్కడికి వెళ్ళి కూర్చోవటం చూడటం అనేటువంటిది ఒక తెలుసుకోవడం జరిగింది ఫస్ట్. తర్వాత ఇక్కడ క్లాసులు అటెండ్ అయితే బాగుండును అనుకుంటున్నాగా అట్లా రావడం జరిగింది. తర్వాత నెల నుంచి వరుసగా క్లాసులు అక్కడ వేరే మాస్టర్స్ వచ్చి చెప్పేవాళ్ళండి. వాళ్ళు సెషన్స్ కండక్ట్ చేసి వాళ్ళు పౌర్ణమి ధ్యానాలు అవన్నీ చేపించి ఎలా ఉండేది అని చెప్పేవాళ్ళు. కానీ ధ్యానం ఆ కింగ్స్ ఛాంబర్లోకి వెళ్ళి కూర్చోగానే ఆ యొక్క లోపల ఎంతో హాయిగా ఆ మనసుకు కూడా గొప్ప ప్రశాంతంగా ఉండటం అనేటువంటిది జరిగేదండి. ఇంకోటి ఏంటంటే మా ఒంగోలులో రైలుపేటలో ఒక స్థలం ఉండేదండి. ఆ స్థలం యాక్చువల్గా ఏమైందంటే అది పాత ఇల్లుంటే దాన్ని తీసేయడం జరిగింది. ఆ స్థలంలో వేరే వాళ్ళు ఆక్యుపై చేయబోతున్నారు అనే విషయం కొద్దిగా తెలిసింది. నేను రోజు ధ్యానం చేసేటప్పుడు మార్నింగు ధ్యానంలో ఇక్కడ హాస్టల్గా అక్కడికి వెళ్ళి ఆ స్థలంలో ధ్యానం చేసి పిరమిడ్ కూడా ఒక పుల్లలతోటి పిరమిడ్ వేసి అక్కడ భావాన్ని వ్యక్తం చేసేవాడినండి. ఈ స్థలము ఎలాంటి శక్తులతోటి ప్రభావితం కాకుండా ఇది మా దగ్గరే ఉండాలి, మాకే ఉండాలి, దీనికి ఏమి కాకూడదు, ఎవరు ఎలాంటి హాని తలపెట్టకూడదు అనే సంకల్పాన్ని చేయటం జరిగింది. రోజు ఇట్లా 4-5 రోజులు వరుసగా అక్కడ చేసేవాళ్ళండి. ఒకసారి ఏమైందంటే అక్కడ వాళ్ళు మా పర్మిషన్ లేకుండా గోడని పగలగొట్టి చిన్న ద్వారం ఏర్పరచుకొని వాళ్ళు అటు నుంచి ఇటువైపు వచ్చేవాళ్ళండి. నేనేం చేశానంటే ధ్యానంలోనే ఆ గోడకి ఇటుకరాళ్ళు పెట్టేసి దాన్ని అంతా క్లోజ్ చేసి ఇట్లా ఇటు రావడానికి కుదరదు, ఇదంతా సరి అయిన పద్ధతి కాదు, మీరు ఏదైనా చెయ్యాలి అనుకుంటే అనుమతి తీసుకొని చెయ్యాలి, అయినప్పటికీ ఇలా చేయటం భావ్యం కాదని చెప్పి ఇదంతా ధ్యానంలో చేయటం జరిగిందండి. ఇది ఇట్లా జరిగింది. తర్వాత క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీకి వెళ్ళటం, అక్కడ సబ్జెక్ట్ నేర్చుకోవడం, అక్కడ బాగా క్లాసులు అటెండ్ అవ్వడం, ఇదంతా దానివల్ల కూడా పౌర్ణమి ధ్యానాలు అవన్నీ అక్కడ చేయించేవాళ్ళు. ఆ ధ్యానాల్లో కూడా దాని ఆ యొక్క ఎనర్జీస్ తెలిసేవి. 3 గంటల ధ్యానంలో బాగా అసలు ఈ యొక్క శరీరం ఎంతో హాయిగా గొప్పగా అనంతమైన శక్తిని పొంది ఎంతో నిత్యోత్సాహంతో ఉన్నట్టుగా నేను గుర్తించడం జరిగిందండి. తర్వాత అక్కడ బోధిస్తాన్ చెట్టు దగ్గర కూడా ధ్యానం చేయటం, అక్కడ పిరమిడ్లో ధ్యానం చేయటం, లాబిరిన్త్ అనేది కూడా ఉంది, అక్కడ ధ్యానం చేయటం, ఆ చెట్టుని ముట్టుకోవడం, దాన్ని మనం కృతజ్ఞతలు చెప్పుకోవడం, మనం అక్కడ ఆ సర్కిల్స్ ద్వారా ఆ మార్గంలో పోవటం, మళ్ళీ తిరిగి బయటికి రావడం, ఇదంతా చేసి ఇది చాలాసార్లు అక్కడ చేయటం జరిగింది. అంచేత గొప్ప అనుభవం పొందింది. తర్వాత ఏమైందంటే నన్ను క్లాసులు చెప్పమని ఇక్కడ అడిగేవాళ్ళు. నేను అట్టనే క్లాసులు చెప్పడం కోసం వెళ్ళి వాళ్ళకి మోటివేట్ చేసి వాళ్ళు ఎంతో హాయిగా ఉండేది అని చెప్పేవాళ్ళు. ఒకసారి క్లాస్ చెప్తున్నప్పుడు చిన్నపిల్లలు వచ్చి కూర్చొని ఉన్నారండి. వాళ్ళు చిన్నపిల్లలు అదే విధంగా చూస్తూ తర్వాత అడిగారు మీరేం చూస్తున్నారని. ఏం చెప్పారంటే మీ శిరస్సు వెనక భాగంలో అనంతమైన వెలుగుని మేము చూడటం జరిగింది, తద్వారా ఏమైందంటే మన శక్తిని అవతల వాళ్ళు దర్శించారంటే అది సామాన్యమైన విషయం కాదనేటువంటిది నాకు ఒక దృఢ సంకల్పం అనేటువంటిది కలగటం జరిగింది. అలా
చాలామందితోటి ఈ విషయాలన్నీ చెప్పటం, కడతాలు వెళ్ళటం. కడతాలు వెళ్ళినప్పుడు కూడా పిరమిడ్ బయట అక్కడ కింగ్స్ ఛాంబర్‌లోకి వెళ్ళి అక్కడ గొప్ప అనుభవాలు పొందటం. ఆ యొక్క వైబ్రేషన్స్ చూడటం. మనం అంటే ఏంది, మంచి వ్యక్తి, అనేకమైన వ్యక్తుల్ని కలవటం. మిట్టా మనోహర్ గారిని కలవటం. వారు ఎంతో స్ఫూర్తినిచ్చి మాట్లాడారు. అట్లా ఎందరో మాస్టర్స్. అట్లా కాకుండా ఇక్కడ పి శ్రీరామదత్త పిచ్చమ్మ తల్లి ఆశ్రమం ఉంది కురుమద్దాలి. అక్కడికి వెళ్ళి కూడా ధ్యానంలో వెళ్ళానండి. ధ్యానంలో వెళ్ళటం ముందు పుస్తకం చదివా. పుస్తకం చదివిన తర్వాత అక్కడికి వెళ్ళా. అక్కడికి వెళ్ళిన తర్వాత ధ్యానంలోకి వెళ్తే ఆవిడ చెప్తున్నారు, "నువ్వు రాలేదు, నువ్వు రప్పించబడ్డావు, నేను నిన్నే పిలిపించుకున్నాను" అనేటువంటి విషయాన్ని తేటతెల్లం చేశారు. అట్లానే ఇక్కడ పక్కన పెనుమత్స అని ఉంది. అక్కడ కూడా మహాయోగిని సీతమ్మ. ఆమె కూడా ఆధ్యాత్మికంలో ఒక మహాయోగిని, యోగీశ్వరాలు. ఎంతో సాధన చేశారు. అక్కడికెళ్ళి కూడా దర్శించటం. అక్కడికి వెళ్ళినప్పుడు కూడా అసలు తెలియకుండా వెళ్ళేవాడిని. అక్కడ ఆటోమేటిక్‌గా అక్కడ ఎవరు ఎలా అయితే కనెక్ట్ అవ్వాలనో, ఎవరి ద్వారా అయితే మనం సహాయ సహకారాలు పొందాలనో, వాళ్ళు అలా వచ్చి ప్రత్యక్షమై మనకి సహాయాలు అందించారు. అట్లా ఎప్పుడు కూడా మనం అలా భావం చేసింది చాలండి. అక్కడ జరుగుతూ ఉంటుంది. ఎంతో హాయిగా జీవితం కొనసాగుతుంటుంది. ఎప్పుడు కూడా రాత్రిపూట కూడా తర్వాత నిద్ర లేచినప్పుడు అలానే కూర్చోవడం కుర్చీలో కొంచెం సేపు, అంటే ఒక 45 నిమిషాలు, ఒక గంట సేపు అక్కడ ఎంతసేపు ధ్యానం చేయాల్సి ఉండిందో అంతసేపు అది జరిగిపోయేది. ఆ సమయం ఏది కూడా నేను నిర్ణయించుకునేవాళ్ళం కాదు. ఎందుచేతంటే మనం నేర్చుకునేటప్పుడు కూడా ఒక స్వేచ్ఛతోటి నేర్చుకోవడం ఎంతో మనకి అది హాయినిస్తుంది. మన యొక్క ఈ స్థితిని కూడా మనం పెంపొందించుకోగలిగి మనం దానివల్ల ఎంతో లబ్ధిని పొందుతాం. ప్లస్ జీవుల యెడల కరుణ కలిగి ఉండటం, జీవులతోటి మాట్లాడటం అవన్నీ చేస్తుంటామండి. మా ఇంటికి గోవులు వస్తుంటాయి. వాటితోటి మాట్లాడుతుంటాం. వాటికి ఏదో ఆహారాన్ని అందించటం, అట్లా చేయటం. వృక్షాలతోటి వృక్షాన్ని తాకి దాని యొక్క ఎనర్జీస్ తీసుకోవటం, తద్వారా మన యొక్క మూలాల్లోకి మనం వెళ్ళటం జరుగుతుంది. అలా మనం ఎంతో స్థితికి చేరగలము. కానీ సాధన అనేటువంటిది ఆపకుండా చేయటం అనేటువంటిది అవసరం. శాకాహారంగా ఉండడం, అన్ని జీవులు సుఖ సంతోషాలతో ఉన్నది, సర్వమానవులు ఎంతో ఆధ్యాత్మికంగా వాళ్ళు ధ్యానులు కావాలి, ధ్యానం చేయాలి. అప్పుడు వారి జీవితం నిత్య శోభాయమానం అవుతుంది. వారి జన్మ ప్రణాళిక సాధిస్తారు. ఇవండి నా అనుభవాలు. వి విష్ ఆల్ ది పీపుల్ ఎ గ్రేట్ లక్ ఇన్ ఆల్ ది ఎండవర్స్. పిఎంసి ఛానల్కి ముఖ్యంగా వాళ్ళు ఎంతో ఉత్సాహంతో వచ్చి ఈ అనుభవాలు తీసుకోవడం అనేది నిజంగా ప్రశంసించాల్సిందే. నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ముఖ్యంగా బ్రహ్మర్షి పితామహ పత్రి సార్కి, సోనమల్ల పత్రి మేడం గారికి, ఎందరో యోగీశ్వరులకి, మా ఆధ్యాత్మిక పిపాసకులకి, గురువులకి, పిరమిడ్ శక్తికి, విశ్వశక్తికి, అంతా ఈ సర్వమయంలో ఉన్నటువంటి వినిమయ శక్తికి నా యొక్క హృదయ కృతజ్ఞతలు, ధన్యవాదాలు.